పొట్టి శ్రీరాములు గారి కాయిన్ని ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక తదుపరి మన డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రం నలుమూలలకి పయనించడం మాత్రమే కాకుండా ప్రజల మనసు లోతుల్లోకి వెళ్ళి కష్ట సుఖాలని తెలుసుకున్న నాయకుడు, పవర్లో ఉన్న పవర్ మన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సభ్యులైన గౌరవ మంత్రివర్గ మరియు సభ్యులైన నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, పొంగూరు నారాయణ గారికి, శ్రీమతి సవిత గారికి, శ్రీ టీజీ భరత్ గారికి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బివిఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపదికన